నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. వైసీపీ రాజకీయ వ్యూహం రోజా ఢిల్లీ టూర్ సీక్రెట్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే రోజా ఢిల్లీ టూర్కి వెళ్ళారు. 4 రోజులు అవుతున్నట్టుంది ఈమె ఢిల్లీ టూర్ ముగించుకొని. సో ఆవిడ ఢిల్లీ ఎందుకు వెళ్ళారు అని అంటే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలవడానికి వెళ్ళారు అని చెప్పేసి మనమంతా కూడా చూసాం. అటు సోషల్ మీడియాలోనూ, వాట్సాప్లోనూ ఆవిడ ఫోటోలు, అంటే నితిన్ గడ్కరీ తోటి ఆవిడ కలిసి దిగిన ఫోటోలు అంతా కూడా సర్క్యులేట్ అయినాయి. సో అసలు ఎందుకు కలిశారు నితిన్ గడ్కరీని అంటే, వైసీపీ వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటి? ఇక్కడ నగరి నియోజకవర్గంలో 600 ఏళ్ల పురాతనమైన ఒక ఆలయం ఉంది. హైవే నిర్మాణంలో ఆ ఆలయాన్ని కూల్చివేస్తారట. ఆలయాన్ని కూల్చివేయకుండా హైవే నిర్మాణం చేపట్టాలి అని చెప్పేసి రోజా కేంద్ర మంత్రిని కోరడానికి వెళ్ళారు అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. ఇది వైసీపీ వర్షన్. కానీ రోజా ఢిల్లీ టూర్ వెనుక ఒక సీక్రెట్ వ్యూహం దాగి ఉంది, ఒక కుట్రకోణం దాగి ఉంది, ఒక రాజకీయ వ్యూహం దాగి ఉంది అని చెప్పేసి కూటమి నేతలంతా కూడా అంటున్నారు. ఆ వ్యూహం ఏంటి, ఆ రాజకీయ వ్యూహం ఏంటి, రాజకీయ కుట్ర ఏంటి అన్నది నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు 2024 ఎన్నికల దగ్గర నుంచి మనం మాట్లాడుకోవాలి. రోజాకి 2024 ఎన్నికల్లో టిక్కెట్టే ఇవ్వద్దని చెప్పేసి నగరిలోని వైసీపీ నేతలే డిమాండ్ చేశారు. ఎందుకంటే ఆవిడ నోటి దురుసు లేదా ఆవిడ అహంభావం అనేది అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళనో లేకపోతే ఇటు జనసేన వాళ్ళనో హిట్ చేసిందంటే అనుకోవచ్చు. కానీ ఆవిడ అహంభావం వైసీపీ నేతలకు కూడా నచ్చల. ఆవిడ నోటి దురుసు వైసీపీ వాళ్ళకు కూడా రుచించలేదు. సో కాబట్టి ఆవిడకి టికెట్ ఇవ్వద్దు, ఇస్తే ఓడిస్తామని చెప్పేసి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల టైంలోనే చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా వేరే ఆప్షన్ లేదు. రోజాకి ఇవ్వకపోతే మరి అదే నోటితోటి చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిట్టిన రోజా జగన్మోహన్ రెడ్డిని కూడా తిడుతుందని చెప్పేసి ఆయనకు కూడా ఒక భయం ఉంది. సో అందుకనే తప్పనిసరి పరిస్థితిలో రోజాకి టికెట్ ఇచ్చారు. ఎటు ముందే తెలుసు, అక్కడ నేతలంతా కూడా ఓడిస్తామని చెప్పిన విషయం జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసు కాబట్టి ఆవిడ ఓడిపోయింది. ఓడిపోయిన దగ్గర నుంచి కూడా రోజా దాన్ని తీసుకోలేకపోయింది, ఆ ఓటమిని స్వీకరించలేకపోయింది. అటు ఓడిపోతానని ఊహించినప్పటికీ కూడా ఒక 40-45 వేల ఓట్లతోటి దారుణంగా ఓడిపోవటం అనే దాన్ని ఆవిడ జీర్ణించుకోలేకపోయింది. ఎక్కడా కనిపించలా చానాళ్ల పాటు. మెడ్రాస్లోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ ఏ ఆలయాలైతే విశిష్టమైన ఆలయాలు ఉంటాయో వాటన్నిటికీ కూడా తిరుగుతూ ఆవిడ మీడియాకి ముఖం చాటేసి బ్రతికారు చానాళ్ళు. ఆ తర్వాత వైసీపీలో కొంతమంది బూతులు తిట్టే నేతలు కూడా సైలెంట్ అయిపోవడంతో రోజాని తెర మీదకి తీసుకురాక తప్పలేదు వైసీపీకి. ఎందుకంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మొదట్లో కాస్తో కూస్తో మాట్లాడినప్పటికీ జోగి రమేష్ లాంటి బూతుల నేత ఆ తర్వాత జైలు నుంచి వచ్చి మళ్ళీ ఇంకోసారి బూతులు మాట్లాడారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. ఆయన ఇంటి మీద దాడి కూడా జరిగింది. దెబ్బకి ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత అంబటి కూడా ఒకసారి బూతులు మాట్లాడారు. ఎప్పుడూ బూతులు మాట్లాడిన నేత అంబటి కూడా మాట్లాడేసరికి ఆయనకు కూడా తగిన బుద్ధి జరిగింది, తగిన శాస్తి జరగడంతో ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. ఇక అనిల్ కుమార్ యాదవ్ అయితే కనిపించట్లేదు. ఎప్పుడన్నా వచ్చి అలా మెరుపు తీగలాగా మెరిసి వెళ్ళిపోతున్నారు. సో కొడాలి నాని అన్న ఈ మధ్య లైమ్ లైట్లోకి వస్తాడు, మళ్ళీ బూతులంతా కూడా అందుకుంటాడు. ఆ బూతు పురాణం అందుకుంటే ఆయన కూడా ఎక్కడా కనిపించట్లా. కానీ తప్పనిసరి పరిస్థితిలో వీళ్ళంతా సైలెంట్ అయిపోవడంతో వైసీపీ కావాలని అప్పుడప్పుడు రోజాని తెర మీదకి తీసుకొస్తూ బూతులు మాట్లాడిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఉగాది సమయంలో ఉగాది వేడుకలను పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు తన సతీ సమేతంగా రాలేదు అని చెప్పేసి భువనేశ్వర్ మీద కూడా నోరు పడేసుకున్నారు రోజా. సో ఇలా అన్నమాట. ఎప్పుడైతే వైసీపీకి టాపిక్ డైవర్షన్ అనేది అవసరం ఉంటుందో అప్పుడు రోజాని తెర మీదకు తీసుకొస్తున్నారు. మరి అలాంటి రోజా ఏమాత్రం ఇంపార్టెన్స్ లేకుండా ఒక పక్కన పడి ఉన్న రోజా, కనీసం ఎమ్మెల్యే కాదు, మంత్రి కూడా కాదు, ఏ పదవి కూడా లేని రోజా ఢిల్లీ వరకు వెళ్ళారు అనంటే దీని వెనక ఏది సీక్రెట్ లేదంటారా? నిజంగానే 600 ఏళ్ల నాటి పురాతనమైన ఆలయం, చాలా ప్రాశస్త్యం కలిగిన ఆలయమే. మరి దాన్ని కోల్చకుండా రోడ్డు అలైన్మెంట్నే మార్పించాలి అనుకుంటే రాష్ట్రంలో మంత్రులు లేరా? రాష్ట్రంలో ఎమ్మెల్యే లేరా? నగర ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయనకే ఒక వినతి పత్రం ఇవ్వచ్చు, లేదా అధికారులకు ఇవ్వచ్చు, సబ్ కలెక్టర్కి ఇవ్వచ్చు, కలెక్టర్కి ఇవ్వచ్చు, మంత్రికి ఇవ్వచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉండగా రోజా కేంద్ర మంత్రిని ఎందుకు కలిశారు? దీని వెనక ఏదో కుట్రకోణం ఉంది అని మీకు అనిపించడం లేదా? ఎస్, ఉంది. అదేంటి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి అనే ముద్ర ఆయన మీద పడిపోయింది. ఆయన మీద పడింది అనడం కన్నా ఆయనే వేసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన హయాంలో 2019 నుంచి 24 మధ్య హిందూ దేవాలయాల మీద జరిగినన్ని దాడులు ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ జరగలేదు.
జరుగుతాయి అని కూడా మనం చెప్పలేం. అన్ని రకాలుగా హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద, హిందూ దేవాలయాల మీద దాడి జరిగింది. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల వెంకన్న ప్రసాదం, ఆయనకి ఇష్టమైన ఆ వెంకన్నకి ఇష్టమైన లడ్డూ ప్రసాదాన్ని కూడా జంతువుల కొవ్వుతో తయారు చేయబడిన సింథటిక్ నెయ్యితో తయారు చేశారు ఆ లడ్డూనని చెప్పేసి కూడా నివేదికలు వచ్చాయి. సో ఈ నివేదికలు వచ్చిన నేపథ్యంలో వైసీపీ ఏదో ఒక టాపిక్ని డైవర్ట్ చేయాలి, లేకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కూడా హిందూ దేవాలయాల పట్ల, హిందూ ధర్మం పట్ల వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి అని ఒక ముద్ర వేయాలి. సో ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు మీద ఆ ముద్ర వేయటానికి రోజా ఢిల్లీ వరకు వెళ్ళింది. మామూలుగా అయితే రోజా ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న మంత్రులకి లేదా మాజీ ముఖ్యమంత్రులకి అది చాలా కష్టమైన పని. ఎంతో శ్రమ పడితే తప్ప, ఎంతో కష్టపడితే తప్ప కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు దొరకవు. ఈ మధ్య మీరు ఎప్పుడైనా చూసారా? జగన్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు, లేదా జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రితో భేటీ అయ్యారని చెప్పేసి, అంటే జగన్మోహన్ రెడ్డికి కూడా దిక్కులేదు కేంద్ర మంత్రుల అపాయింట్మెంటు, అలాగే ప్రధానమంత్రి అపాయింట్మెంటు. మరి రోజాకి ఎలా దొరికింది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అపాయింట్మెంట్? ఇక్కడే మ్యాజిక్ ఉంది. వైసీపీకి సంబంధించిన మధ్యల గురుమూర్తి, అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఇంకా గీత అని చెప్పేసి ఇంకొక ఆవిడ ఉన్నారు ఎంపీ. ఇలాంటి ఎంపీలు, రాజ్యసభ సభ్యులు అందరూ కలిసి బ్రతుల్లాడితే అపాయింట్మెంట్ ఇచ్చారు నితిన్ గడ్కరీ. ఈ క్రమంలోనే అపాయింట్మెంట్ తీసుకున్న రోజా ఆయన దగ్గరికి వెళ్ళి వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. అయితే నితిన్ గడ్కరీ తన మీద ఎటువంటి పొరపాటు ఉంచుకోలేదు. ఆయన ఏం చేశారంటే చాలా తెలివిగా బాల్ని ఏపీకే తన్నారు. ఏపీకి తంటం అంటే ఎలా చేశారంటే ఆయన, మీరు ఆలయం కూల్చకుండా రోడ్డు వేయమని, అంటే హైవే వేయమని అని అడుగుతున్నారు కదా, సో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే రోడ్డు అలైన్మెంట్ మార్చాలి, హైవే అలైన్మెంట్ మార్చాలి, ఆలయం కూలగొట్టకుండా రోడ్డు వేయాలి అని అంటే మరి అవతల ల్యాండ్ ఎక్విజిషన్ జరగాలి కదా. మరి ఆ ల్యాండ్ పూలింగ్ అనేది చేసి ఆ ల్యాండ్ గనక అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగలిగితే కేంద్ర మంత్రిగా నేను అలైన్మెంట్ మార్చడానికి, ఆ రోడ్డు వైడనింగ్ కావచ్చు, లేకపోతే అలైన్మెంట్ కానీ మార్చడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పారట. అంటే ఇప్పుడు బాల్ని ఆయన కూడా ఏపీకే తన్నారు. సో కాబట్టి ఇప్పుడు ఏపీలో వైసీపీ, టీడీపీ కలిసి తన్నుకోవాలి. ఈవెన్ దో అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉంది ఎన్డీఏ గవర్నమెంట్, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది కూడా ఎన్డీఏ గవర్నమెంటే. కాకపోతే ఇక్కడేమో ఎన్డీఏకి చీఫ్గా చంద్రబాబు నాయుడు ఉన్నారు, అక్కడ ఎవరున్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావచ్చు, లేకపోతే అంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఉంటారు అన్ని వ్యవహారాలు చూసుకునేవాళ్ళు. సో లేదా అమిత్ షా ఉంటారు. మరి అమిత్ షా కావచ్చు, ప్రధాని నరేంద్ర మోదీ కావచ్చు, లేకపోతే నితిన్ గడ్కరీ కావచ్చు, చొరవ తీసుకుని మేము చూసుకుంటామని చెప్పేసి ఎందుకు చెప్పలేదు? అంటే వైసీపీని ఒక రకంగా బీజేపీ కూడా ఎక్కడో ఎంకరేజ్ చేస్తుంది చంద్రబాబు నాయుడు మీద నిందేయడానికి అని చెప్పి అనుకోవాలా? సో ఇక్కడ అలాగే కనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇకపోతే అంటే చంద్రబాబు నాయుడు కూడా రోడ్డు వైడనింగ్ విషయంలో ఈ ఆలయాన్ని కూల్చకుండా వేరే స్థలాన్ని ఇప్పించి, ఆ ఆలయం దగ్గరే స్థలాన్ని ఇప్పించి రోడ్డు అంటే అలైన్మెంట్ మార్పించి ఆ హైవే నిర్మాణం జరిగేలాగా చూడటం లేదు. అంటే చంద్రబాబు నాయుడికి ఆలయాల మీద భయం లేదు, దేవుడంటే భక్తి లేదు అని చెప్పేసి ఒక చెడు ప్రాపగండా చేయాలన్నదే వైసీపీ వ్యూహం. ఎందుకని అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి తానే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను క్రిస్టియన్ని, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతానని చెప్పేసి. ఈయన క్రిస్టియన్ కాబట్టే ఈయనకి హిందూ ఆలయాల మీద ఎటువంటి భక్తి లేదు, దేవుడంటే భయము లేదు. సో అందుకనే ఆయన హయాంలో ఆలయాల మీద ఈ స్థాయిలో దాడి జరిగింది అని చెప్పేసి అంతా భావిస్తున్నారు ఏపీ ప్రజలు. అందుకే వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేయటం వల్ల కేవలం 11 సీట్లకే పరిమితం అయిపోయింది వైసీపీ. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కాబట్టి ఇప్పుడు అదే నిందని చంద్రబాబు మీద కూడా వెయ్యాలి అన్నది వైసీపీ రాజకీయ వ్యూహం. ఈ వ్యూహం ప్రకారమే రోజాని దగ్గరుండి మరి మిథున్ రెడ్డి, మధ్యల గురుమూర్తి, అలాగే ఇతర ఎంపీలంతా కూడా రోజాని దగ్గరుండి మరి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దగ్గరికి తీసుకువెళ్ళారు. మరి ఇంతమంది మూకుమ్మడిగా కలిసి కట్టగట్టుకుని పెనేసుకుని వచ్చారంటే మరి ఏదో వ్యూహం దాగి ఉంది, దీంట్లో మనం ఇరుక్కోకూడదనే అనుకుంటుంది కదా కేంద్రం కూడా. సో అందుకే కేంద్రం కూడా సేఫ్ సైడ్లోకి వెళ్ళిపోయింది. మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి, ల్యాండ్ ఎక్విజిషన్ చేయించండి, రోడ్ అలైన్మెంట్ మార్చడంలో మాకేంటో ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు.
చూసారా ఎంత వ్యూహం దాగి ఉందో దీంట్లో. చంద్రబాబు నాయుడిని బద్నాం చేయడానికి ఎప్పటికప్పుడు వైసీపీ ప్రయత్నిస్తూనే ఉంటుంది అని చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక రేపటి నుంచి రోజా ఖచ్చితంగా ప్రెస్ మీట్లు పెడతారు. చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా ఆలయాల్ని పట్టించుకోవటం లేదు, గతంలో కూడా ఆయన రోడ్ వైడింగ్ అని చెప్పేసి ఎన్నో ఆలయాల్ని కూల్చేశాడు అని చెప్పి ఇప్పటికే నిందలు వేస్తున్న రోజా రేపు నగరిలో తన సొంత నియోజకవర్గంలో, తాను ఓడిపోయిన నియోజకవర్గంలో ఆలయాన్ని చంద్రబాబు కూల్చేశాడు అని చెప్పేసి రేపటి నుంచి అక్కడ ధర్నాకి కూర్చోవచ్చు. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. తెలుగుదేశం పార్టీ ఈ రాజకీయ వ్యూహాన్ని ఎలా తిప్పికొట్టగలుగుతుందా లేదా వైసీపీ రాజకీయ కుట్రల్ని, అలాగే రోజాకి తగిన బుద్ధి చెప్పగలుగుతుందా లేదా, ఇక కేంద్ర ప్రభుత్వంతో సంయమనం చేసుకుని ఈ రోడ్డు వైడనింగ్ విషయంలో టీడీపీ ఎలాంటి వ్యూహం తీసుకుంటుంది, ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.